మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుని గ్రంథం నుంచి ఒక మాట చదివి మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనలో 31వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా ఉంది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే. దేవుడు దాచి ఉంచుతున్నాడట. మనకు తెలుసు, మనం బాగా మన ఇంట్లో మనం గమనిస్తాం, అమ్మ మన కోసం దాచిపెడుతుంది. అవును, నిజంగానే చిన్నప్పటి నుంచి మనం చాలా గమనిస్తాం. మన కిచెన్ రూమ్లో అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఎవరికి తెలియకుండా మన కోసం దాచి ఉంచి ఇచ్చే డబ్బులు మనకు తెలుసు, ఇచ్చే విషయాలు మనకు తెలుసు. నేను చెప్పనా, అమ్మ కన్నా ఎక్కువగా దేవుడు తన పరలోక రాజ్యంలో నీ కొరకు దాచి ఉంచాడు. అవి అమ్మ దాచి ఉంచిన దానికన్నా గొప్పగా ఉన్నాయి. అవి ఎంతో గొప్పవి. అయ్యో, ఈరోజు అలసిపోతున్నావేమో, నీ కుటుంబం నీకేం పెట్టలేకపోతుందని బాధపడుతున్నావేమో, నీ చుట్టూ జరుగుతున్న విషయాలు బట్టి కృంగిపోతున్నావేమో. దేవుడు నీ కొరకు దాచించిన విషయం తెలుసా నీకు? అవి నరులందరూ దాచిన దానికన్నా గొప్పగా నీకు ఉండబోతుంది. నువ్వు కృంగిపోక, నువ్వు అలసిపోక. చూడండి, ఇది నమ్మాలి. దాచి ఉంచాడంతే. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దాచి ఉంచాడంతే. నేను నమ్మలేకపోతుంది లేదు, అది నమ్మలేమన్న మాట తప్పైపోతుంది. నమ్మాలా? చూడండి, మనం బస్సులో కూర్చున్నప్పుడు బస్ డ్రైవర్ ఎంత నమ్మేస్తాను చెప్పండి? బస్ డ్రైవర్ వెళ్ళి అడుగుతామా, బాబు నువ్వు కరెక్ట్గా తీసుకెళ్తావా లేదా, నువ్వెవరినో గుద్దేస్తావేమో, నన్ను సేఫ్గా తీసుకెళ్తావు భయం వేస్తుంది. మన క్యాబ్లో కూర్చున్నప్పుడు, ర్యాపిడో కూర్చున్నప్పుడు, చెప్పండి యూబర్ కూర్చున్నప్పుడు, చూడండి వీళ్ళందరూ కూడా మనం నడిపే ఆ సమయంలో నడిపే వాహనం నడిపి తీసుకెళ్లేవారు. వీరిని ఎంత నమ్మేస్తున్నావు? అలాగనే జస్ట్ సింపుల్గా ఆయన ఎందుకు భయభక్తులు కలిగితే ఆయన దాచించిన వేరు గొప్పదని చెప్పాడు కదా. నేను చెప్తున్నాను, నేను ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాం కదా, గొప్ప సంగతి నీ కొరకు దాచించాడు. చూడండి, ఈ సంవత్సరం ఆఖరి రాగానే మన తల్లిదండ్రులు ఏం చెప్తారు చెప్పండి? ఇదిగో బట్టలు కొనుక్కో, ఇది అది చేసుకో, ఇది చేసుకో ఇస్తారు కదా. ఒకవేళ కొంతమంది ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్స్ తీసుకొస్తారు. కొంతమంది ఈ సమయంలో కార్స్ గిఫ్ట్ ఇస్తారు, బైక్స్ గిఫ్ట్ ఇస్తారు, ఎన్నెన్నో గిఫ్ట్స్ పట్టుకుని వస్తారు. సగమా నీ దేవుడు ఏమివ్వబోతున్నాడో, వావ్ నా కొరకు ఏం దాచించాడో గొప్ప కార్యం. నేను ఆయన భయభక్తులు కలిగి ఉన్నాను కనుక నేను నమ్ముతున్నాను, నా కొరకు ఏవో గొప్ప కార్యాలు దాచించాడు. నేను సంతోషపడుతున్నాను ఏదైనా చెప్పడానికి. ఏవో గొప్ప సంగతులు దాచించాడు, మేలు ఆయన దాచించాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఏదో మేలు అనుభవించబోతున్నా. కళ్ళు మూసుకుంటావా? నీకు ప్రార్థన చేస్తుండగా ఆ మేలు దేవుడు అక్కడి నుంచి నీ కొరకు కొరియర్ చేయబోతున్నాడు. మా తండ్రి నీకు వందనాలు. నిబిడలో ఆ మేలును అనుభవించునుగాక, ఆ మేలును చూచునుగాక. నీ గంభీరమైన కార్యాలు నిబిడలో చూచి ధైర్యంతో ముందుకెళ్ళినట్లుగా సాయించాడు. నీ యందు భయభక్తులు కలవారి ఎడల నువ్వు దాచుంచిన మేలు గొప్పది మా తండ్రి. నిబిడలు పిరికివారుగా కాకుండా మా అమ్మ నాన్నగారు దాచిన దానికన్నా గొప్పగా దాచే దేవుడు అని నీ యందు నమ్మిక ఉంచి బలంగా ముందుకెళ్ళినట్లుగా సహాయమును నిబిడలో ప్రకటించు. దేవుని నెమ్మది ప్రకటించు. యేసు నామమున ప్రార్థించు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏదో మేలు నువ్వు చూడబోతున్నా. God bless you. See you tomorrow.